హాయ్ అండి, బర్బాటి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఫ్రై అయ్యాక అందులోకి ఒక ఆనియన్ని స్లైసెస్లా కోసుకొని వేసుకున్నాను అనమాట. ఇవి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఎందుకంటే బర్బాటి కూడా మనం ఫ్రై చేసుకుంటాం కదా, సో అందుకని అనమాట. ఇక్కడైతే నేను అన్ని కూడా కట్ చేసుకొని కడుక్కొని 2 to 3 టైమ్స్ కడుక్కొని రెడీగా ఉంచుకున్నా. ఇప్పుడు ఈ బర్బాటి ముక్కలన్నీ కూడా తాలింపులో వేసుకుందాం. మా సైడ్ అయితే వీటిని బర్బాటి చిక్కుడుకాయలు అని అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దీనిగా పిలుస్తారు అనమాట దీన్ని. మా సైడ్ కొందరు బర్బాటి, కొందరు చిక్కుడుకాయలు అనుకొని అంటూ ఉంటారనమాట. సో ఇప్పుడైతే తాలింపులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా అంటే ఫ్రై కాబట్టి నేను ఇక్కడ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుంటున్నా. ఇక్కడ చూసారా, బర్బాటి కాయలు లైట్ గ్రీన్ కలర్లో ఉండేవి మంచి గ్రీన్ కలర్లో వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో సగ్గిపోయావన్నమాట. సో ఈ టైంలో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. కూరకు తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని అందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఎందుకు అంటే పసుపు, ఉప్పు వేసి తగ్గించుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే బాగా ఫ్రై అవుద్ది అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటే వేగంగా సగ్గే అవకాశం ఉంది. సో అలా అనమాట. సో మొత్తం మిక్స్ చేసుకున్నాక మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుంటూ కలుపుకుంటూ చేస్తూ ఉండాలి. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 50 to 60% అయితే ఉడికిపోయింది. సో దాన్ని లిడ్ క్లోజ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటున్నాను. తర్వాత ఇక్కడైతే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇందులోకి నాకు ఉప్పు సరిపోలేదన్నమాట, ఇందాక 1 టీ స్పూన్. సో 1.5 టీ స్పూన్ వేసుకొని అందులోకి కొద్దిగా కారం వేసుకున్నాను. ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా, సో అలాగని కొద్దిగా కారం వేసుకొని జీరా ధనియా పౌడర్ కూడా వేసుకొని అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలా ఇప్పుడు మొత్తాన్ని కూడా కలుపుకోవాలన్నమాట. బాగా ఉప్పు కారం అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోండి. సరిగ్గా కలుపుకోకపోతే ఒక్కొక్క దగ్గర ఉప్పు, ఒక్కొక్క దగ్గర కారం పచ్చిగా ఉండిపోతుంది అనమాట. అప్పుడు కూర టేస్ట్ అయితే అస్సలు బాగోదు. క్లీన్గా నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు నేను లంచ్లోకి అయితే టమాటో పప్పు చేశాను, అలాగే రైస్ చేశాను, బర్బాటి ఫ్రై చేశాను. మీ ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఇంతవరకు నా వీడియో చూసారు కదా, వెళ్తూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.